మెచ్యూరిటీ, కవిత్వంలో మెచ్యూరిటీ, జీవితంలో మెచ్యూరిటీ దాదాపు ప్యారలల్ గా ప్రయాణం చేస్తూ ఉంటాయి. అంటే మనం యవ్వనంలో ఉన్నప్పుడు ఉన్న ఉద్రేకము, ఆవేశాలు, తర్వాత ఒక జీవితంలో ఒక దశలో చేరిన తర్వాత, లేకపోతే కొన్ని కొన్ని అనుభవాలు వచ్చిన తర్వాత, కొంతమందిని కోల్పోయిన తర్వాత, జీవితంలో కొన్ని కోల్పోయిన తర్వాత, కొన్ని సాధించిన తర్వాత, మన ప్రయాణంలో వచ్చే దశల్లో ఆ మార్పుల వల్ల మన పరిపక్వత వస్తుంది. పరిపక్వత రాకుండా ఎవరు ఉండరు. అట్లా ఉంటే గనక అది డెఫినెట్ గా ఒక సమస్యే నన్ను అడిగితే. ఎందుకంటే పరిపక్వత మనకు అనుభవం నేర్పుతుంది, జీవితం నేర్పుతుంది. కవి అన్న వాడికి పరిపక్వత జీవితం నుంచి, అనుభూతుల నుంచి, అనుభవం నుంచి సాహిత్యంలోకి ప్రయాణం చేస్తున్నప్పుడు సాహిత్య శైలిలో కూడా, సాహిత్య పద్ధతుల్లో కూడా ఆ పరిపక్వత వస్తుంది. అది కిరణ్‌కి ఈ మొత్తం పుస్తకం చదివితే గనక ఎట్లా ఆ దశల్లో ఎట్లా ఏ రకంగా ఆ పరిపక్వత ప్రయాణం జరిగిందో మనం చూడొచ్చు. ఇప్పుడు టెల్ దెమ్ వి ఆర్ స్టిల్ అలైవ్ అని ఆనాడు ఉరుగ్వాయ్ రాజకీయ ఖైదీల మీద అది వచ్చిన సినిమాను చూసి రాసిన పోయం దగ్గర నుంచి నిన్న మొన్నటి దాకా మినుగురులు అని ఆ పోయం, దాని కాంటెక్స్ట్ మీ అందరికీ తెలుసు, నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మినుగురులు అనే పోయం వరకు మీరు, అది చివరి పోయము ఈ సంకలనంలో చేరింది. అక్కడి దాకా కూడా మీకు ఆ ప్రయాణం, మీకు ఆ పరిపక్వత స్పష్టంగా కనబడుతుంది. సో ఒక కవి తన జీవిత ప్రయాణంలో, కవిత్వ ప్రయాణంలో, సాహిత్య ప్రయాణంలో, రాజకీయ ప్రయాణం అనేది ఇది కిరణ్‌కి ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు. పరిపక్వత చెందడం అనేది చాలా ముఖ్యమైనది. అంటే దీనికి కొన్ని విరుద్ధ ఉదాహరణలు కూడా ఉండొచ్చు, ఉండవని అండవు. ఎందుకంటే కొంతమంది చాలా దాన్ని ఏమంటారు, తను చాలా యంగ్ ఏజ్ లోనే, చాలా యవ్వనంలోనే అద్భుతమైన పరిపక్వత చూపించిన సందర్భాలు ఉన్నాయి. అది జీవితాంతం కొనసాగిస్తారు, అది వేరే విషయం. కానీ కొంతమంది కొంత లేట్గా వస్తుంది. సో కానీ కవిత్వంలో ఒక స్థాయి రావాలి అంటే, ఆ మెచ్యూరిటీ స్థాయి రావాలంటే తప్పనిసరిగా కవి కృషి అవసరం. కృషి లేకుండా అది వస్తుందని నేను అనుకోను. ఆ కృషి విస్తృతంగా చదవడం వల్ల, విస్తృతంగా జీవితాన్ని అనుభవించడం వల్ల, దాన్ని చూడడం వల్ల, దాన్ని పరిశీలించడం వల్ల, విశ్లేషించడం వల్ల ఇది వస్తుంది అనేది చాలా స్పష్టంగా మనకి కిరణ్ కవిత్వం చదివితే అర్థమవుతుంది. అయితే కిరణ్‌కి భిన్న పార్శ్వాలు ఉన్నాయి. ఆయన కేవలం కవి మాత్రమే కాదు. ఈ 40 ఏళ్లలో ఈ 40 కవితలు మాత్రమే రాశాడు, ఇంకేం రాయలేదా అంటే ఆయన రాసింది చాలా ఉంది. అది రాజకీయ వ్యాసాలు కావచ్చు, సాహిత్య వ్యాసాలు కావచ్చు, అనువాదాలు కావచ్చు. ఇప్పుడు అవన్నీ తర్వాత 61వ సంవత్సరం, 62వ సంవత్సరం ప్రతి సంవత్సరం పుస్తకాలు వస్తూ ఉంటాయి. నేను వస్తూ ఉంటాను ఇండియాకి. కాబట్టి ఆ పుస్తకాలు డెఫినెట్ గా అవి వస్తూ ఉంటాయి. చాలా ఉంది ఆయన దగ్గర మెటీరియల్. కవిత్వమే ఎందుకు ఈ 60 సంవత్సరాలు రావాలి అనుకున్నాం అంటే, నాకు అత్యంత ప్రీతిపాత్రమైంది కవిత్వం. ఆ కవిత్వానికి ఉన్న ఆ డెన్సిటీ, ఆ ఇంటెన్సిటీ, ఆ విస్తృతత్వం వ్యాసాల్లో ఉండదా అంటే ఉంటుంది. కానీ హృదయాన్ని నేరుగా తాకేది కదా కవిత్వం. హృదయాల మీద పెంకులు విడగొట్టేది కదా కవిత్వం. మళ్ళీ మహాప్రస్థానానికి యోగ్యతాపత్రం రాసిన చలం ముందు మాటనే గుర్తు చేసుకోవాలి. హృదయాల మీద పెంకులు పగలగొట్టాలి, నెత్తురు కన్నీళ్లు కలిపి కొత్త టానిక్ తయారు చేశాడు ప్రపంచానికి, ప్రపంచం బాధంతా ఈయన బాధ అని చెప్పి. అది దాదాపు శ్రీశ్రీ తర్వాత వచ్చిన అభ్యుదయ కవులు, విప్లవ కవులు వీళ్ళందరూ కూడా అదే పంథాలో ప్రపంచం బాధనే పలికించడానికి ప్రయత్నం చేశారు. మధ్య మధ్యలో ఆత్మాశ్రయ కవులు ఉంటే ఉండొచ్చు. కానీ వివి దీంట్లో ముందు మాట రాస్తూ విప్లవ ఆత్మాశ్రయ కవిత్వం అనొచ్చు నా ఒక మాట అన్నాడు. సరే, అది దాని మీద ఇప్పుడు నేను చర్చ చేయదలుచుకోలేదు. కానీ ఇది ఆత్మాశ్రయం ఏం లేదు. ఇదంతా స్పష్టంగా ఒక ఉద్యమ ప్రయాణం, ఒక 40 ఏళ్ల ఉద్యమ ప్రయాణం అంటే పార్టీల్లో ఉంటేనో, లేకపోతే సంఘాల్లో ఉంటేనో, పోరాటాల్లో ఉంటేనే ఉద్యమం అని కాదు. జీవితంలో కూడా ఉద్యమం ఉంటుంది. మనం ఎదుర్కొనే ప్రతి సంఘటనలోనూ మనం ఎట్లా ఏ స్టాండ్ తీసుకున్నాం, ఏ వైఖరి తీసుకున్నాం, ఏ ప్రాపంచిక దృక్పథంతో మనం పనిచేస్తున్నాం, ఎవరి పక్షం నిలబడ్డాం, ఎవరి వైపు మాట్లాడుతున్నాం, వీటన్నిటిలో ఉద్యమం ఉంటుంది. ఆ ఉద్యమాన్ని సాహిత్యీకరించడం, ఆ ఉద్యమాన్ని కవిత్వీకరించడం, ఆ ప్రయాణాన్ని రికార్డు చేయడం ఈ పుస్తకం, ఈ మట్టి రంగులు అనేది చేసిందని నేను అనుకుంటున్నాను. అందుకని ఈ కవిత్వానికి ఆ విశిష్టత ఉంది. అగైన్ మళ్ళీ అజంతా గారితో పోసాల్సిన అవసరం లేదు. అజంతా డిఫరెంట్ డైమెన్షన్ ఉన్న పోయిట్, కిరణ్ డిఫరెంట్ డైమెన్షన్ ఉన్న పోయిట్. కాబట్టి 40 కవితలు మాత్రమే రాసిన ఈ 40 కవితల్లో 40 ఏళ్ల జీవితం, ఉద్యమం, ప్రయాణం ఇవన్నీ కనబడతాయని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది.
సో కిరణ్ జీవితంలో ఉన్న ప్రయాణం, ఆయన జీవితంలో ఉన్న దశలు మీ అందరికీ తెలుసు. స్థూలంగా చెప్పుకోవాలంటే ఉద్యమంలో 2000 దాకా ఉన్నాడు. పూర్తి కాలం కార్యకర్తగా. ఇంజినీరింగ్ అయిపోయిన తర్వాత అటు డైరెక్ట్ ఉద్యమంలోకి వెళ్ళిపోయాడు. మేము వెళ్ళలేదు. నేను వెళ్ళలేదు. ఇక్కడ ఉన్న నర్సారెడ్డి వెళ్ళాడు. ఆయన దాదాపు మృత్యువంచుల దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాడు. ఆ కమిట్మెంట్ అది చాలా గొప్పది. కాబట్టి ఆ నిబద్ధతతో, ఆ ఉద్యమంతో అంత సన్నిహితంగా పనిచేసి ఉద్యమంలో లోతుల దాకా వెళ్ళి తర్వాత అనేక కారణాల వల్ల, కారణాలు ఏంటని ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ అనేక కారణాల వల్ల మళ్ళీ మామూలు జీవితంలోకి వచ్చిన, ఆ మామూలు జీవితంలో కూడా ఉండే సంఘర్షణ, ఆ మామూలు జీవితంలో కూడా ఉండే పెనుగులాట, ఆ దాన్ని ఏమంటారు, తన్నుకోవడం లోపల మనిషి గింజుకుంటాడు. మామూలుగా ఎవరైనా, ముఖ్యంగా కవిత్వం తెలిసిన వాళ్ళు, సాహిత్యం తెలిసిన వాళ్ళు, రాజకీయాలు తెలిసిన వాళ్ళు మామూలుగా ఉండలేరు. ఇప్పుడు రోజు వింటున్న వార్తలు చూస్తుంటే, లేకపోతే గత 2023 నుంచి జరుగుతున్న దమనకాండ, 77,000 మంది చనిపోవడము, ఇప్పుడు మళ్ళీ జరుగుతున్న యుద్ధాలు, ఇవన్నీ చూస్తూ ఉంటే మనలో ఆ గింజుకోవడం ఉంటుంది, ఆ తన్నుకులాట ఉంటుంది, ఆ తన్నుకోవడం ఉంటుంది, ఆ తపన ఉంటుంది. అది లేకుండా మనం ఉండలేము. ఎందుకంటే మన రూట్స్ అవి. మనం అక్కడి నుంచి వచ్చాము. ఎక్కడి నుంచి వచ్చామో మనం అంత ఈజీగా మర్చిపోలేం కదా. సో ఆ ఉద్యమం నుంచి బయటకు వచ్చిన అతనిలో ఉన్న ఆ స్పృహ, ఆ ప్రాపంచిక దృక్పథం, ఆ వైఖరి, ఆ తప్పించడం, ఈ ప్రపంచం బాగుపడాలి, ఈ సమాజం బాగుపడాలి, రేపు ఇవాళటి కంటే బాగుండాలి, రేపు ఇవాళటి కంటే 2 కన్నీటి చుక్కలు తక్కువ రాలాలి, రేపు ఇవాళటి కంటే 2 గాయాలు తక్కువ కావాలి, రేపు ఇవాళటి కంటే రక్తం, పేద ప్రజల రక్తం, మనగాన ప్రజల రక్తం తక్కువ స్రవించాలి, అసలు ఆ రక్తస్రావాలు లేని, ఆ యుద్ధాలు లేని, ఆ కన్నీళ్లు లేని సమాజం కావాలి అని కోరుకున్న వాళ్ళలో కిరణ్ ముందు వరుసలో ఉన్నాడు. కాబట్టి అప్పటిదాకా తన జీవితాన్ని కూడా అంకితం చేశాడు. కాబట్టి అది ఎక్కడికి పోతుంది, పోదు. దాన్ని అంత ఈజీగా దాన్ని అట్లా సప్రెస్ చేసుకుని ఉన్న వాళ్ళు లేరా అంటే ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ అది కిరణ్కి సాధ్యం కాలేదు. కాబట్టే మళ్ళీ ఒక క్షణం జీవితంలో తన జీవితంలో వచ్చిన అలజడి, ఆందోళన, వీటన్నిటి నుంచి కొంచెం థెరపీ రాగానే మళ్ళీ సాహిత్యం మీద, రాజకీయాల మీద, రాజకీయ వ్యాసాల మీద, అధ్యయనం మీద, వీటి మీద పడి 2వ అధ్యాయాన్ని ప్రారంభించాడు. ఆ 2వ అధ్యాయం ఇంకా ఉధృతంగా కొనసాగుతుంది. అది బహుశా ముందు వచ్చే పుస్తకాల్లో మీకు స్పష్టంగా మీకు అది తెలుస్తుంది, కనబడుతుంది. కాబట్టి ఈ జీవితంలో ఉన్న ఈ దశల్ని అర్థం చేసుకుంటే ఈ కవిత్వాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు అని ఇవంతా చెప్పాల్సి వచ్చింది. ఇందులో 2000కు ముందు రాసిన కవిత్వం ఉంది, 2000 తర్వాత రాసిన కవిత్వం ఉంది. రెండిటికి మధ్య స్పష్టమైన ఒక దాన్ని ఏమంటారు, ఒక భిన్న స్పష్టమైన తేడా, లేకపోతే భిన్న పార్శ్వాలు మీకు కనబడతాయి. అయితే ఒక్కటి ఏంటంటే, కవిత్వం ఇప్పుడు మల్టీ డైమెన్షనల్ కావాలి. భిన్న పార్శ్వాలు, భిన్న కోణాలు, భిన్న రూపాలు కవిత్వంలో ఉండాలి. అది రూపంలో కావచ్చు, సారంలో కావచ్చు. ఒకే పద్ధతిలో రాసుకుంటూ మొనోటనస్ గా నేను ఇదే చెప్పుకుంటూ పోతాను అని అంటే అది కవిత్వం కావచ్చేమో కానీ మంచి కవిత్వం మాత్రం కాదు. కాబట్టి నాకు తెలిసి ఒక ఫిల్మ్ మేకర్ ఉన్నాడు, జపనీస్ ఫిల్మ్ మేకర్. మీకు జపనీస్ ఫిల్మ్ మేకర్ అనగానే అకిరా కురోసావా గుర్తుకొస్తాడు. ఇంకా ఉన్నారు చాలా గొప్ప ఓషిమా ఉన్నాడు, నాగిసా ఓషిమా అని ఇంకొక దర్శకుడు ఉన్నాడు. ఈ నాగిసా ఓషిమా ఐకనోక్లాస్ట్ అంటే విగ్రహ విధ్వంసకుడు. విగ్రహ విధ్వంసకులైన వాళ్ళు చాలా ప్రమాదకారులు, అది కవిత్వంలో అయినా జీవితంలో అయినా. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ విగ్రహాన్ని ధ్వంసం చేస్తూ ఉంటారు, స్టేటస్ కొని ప్రశ్నిస్తూ ఉంటారు, స్టేటస్ కొని క్వశ్చన్ చేస్తూ ఉంటారు.